అనంతపురం జిల్లా పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో అకాల వర్షాలు తీవ్ర పంట నష్టాన్ని కలిగించాయి. ఈదురుగాలులకు అరటి, మొక్కజొన్న, చిని, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నేలరాలడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో వందల ఎకరాలలో పండ్ల తోటలు సాగు చేశారు. 2 రోజుల క్రితం కురిసిన గాలివానకు అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 6 గాలు శ్రమించి పండించుకున్న పంట నేలరాడడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నేను 6 ఎకరాలు అంతా రెడీ అయింది. రేపు కటింగ్ చేస్తామనగా మొత్తం వాన వచ్చి గాలి వచ్చి పడిపోయింది. నాకు నష్టపరిహారం మీరు ఏదైనా కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. 70,000 అన్నారు. 70,000 ఇస్తే మాకు ఏంది మళ్ళీ పంటకు కూడా రాదు. ఏదైనా కానీ ఇంకా ఎక్కువ సాయం చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. లేకపోతే మేము చాలా ఇబ్బందుల్లో చాలా మంది ఆగబడుతుంది. మాకు సాయం చేయాలని కోరుతున్నాము. వచ్చినారు, అధికారులు వచ్చినారు, నాయకులు వచ్చినారు, రాసుకొని పోయినారు. వాళ్ళు కూడా ఏం వీటికని చెప్పలే మాకు. వాళ్ళు ఏదో 70,000 ఇస్తామన్నారు. ఆ 70,000 మాకు మొక్కలు పెట్టుబడి కూడా రాదు. మేము పెట్టింది ఇప్పుడు ఎకరాకు వచ్చి మేము ₹1,00,000 పెట్టుబడి పెట్టినాము. 3 ఎకరాలు 3 లక్షలు పెట్టుబడి పెట్టినాము. దాన్ని మేము ఎవరిని అప్పు తీసుకుందామా? మేము ఇప్పుడు ఇట్లా అయిపోయింది. మీరు సాయం చేస్తే మాకు మేము అంత ఇంత మేము ఆర్థికంగా మేము తిరుక్కుండేకి అవుతుంది రైతులము. లేదంటే మీరు మాత్రము మీరు సాయం చేయకపోతే మాకు ఆత్మహత్య ఏం కాదు. అదొకటి గురి. పంట నష్టాన్ని మంత్రి సవిత, స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిశీలించారు. అధికారులతో కలిసి పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 1,050 ఎకరాల విస్తీర్ణంలో అరటి పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రకృతి వైపు విపంతకు కూడా మేము చింతిస్తున్నాము. మరి సుమారుగా కడప జిల్లాను, అదేవిధంగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో సుమారుగా 1,547 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అదేవిధంగా 1,240 మంది రైతులు, సుమారుగా 60 కోట్ల దాకా నష్టం జరిగింది. ఇప్పటికి అంచనా. రైతులందరూ ధైర్యంగా ఉండమనండి. ఎవరూ దయచేసి ఆత్మహత్యలు కానీ అలాంటివి చేసుకోవద్దండి. ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేశారు. అదేవిధంగా హెక్టార్కు ₹35,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా గతంలో 25,000 ఉండేది, మరి ఇప్పుడు ₹35,000 ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే మళ్ళీ పంట పెట్టేవారు కూడా హెక్టార్కు ₹70,000 ఇవ్వబోతున్నాం. ఫస్ట్ సంవత్సరం 40,000, రెండో సంవత్సరం ₹30,000 అందజేస్తున్నాం. ఇన్సూరెన్స్ విషయం కూడా ఇందాకే చెప్పారు. విండు ఏ స్పీడ్తో వచ్చింది దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం వెల్లుట్ల గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ రైతులను పరామర్శించారు. దీంతో ఇరు పార్టీల నేతలు పరామర్శకు రావడంతో ఏం జరుగుతుందోనని వెల్లుట్ల గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీల నేతలు ఎదురుపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.